హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కొబ్బరికూర శనగపప్పు కూర చూపించబోతున్నాను. మన ఇంట్లో ఒక్కొక్కసారి కూరలు ఉండవు, ఉన్నా కూడా బద్ధకం వచ్చి చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ కూర చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్క కొబ్బరికాయ ఉంటే చాలు, శనగపప్పు మనకి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చిటికలో చేసేసుకోవచ్చు. ఈ కూరతోటి తృప్తిగా కడుపు నిండా భోంచేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా శనగపప్పును ఉడికించుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసి మరిగించుకోవాలి. శనగపప్పు ములిగేంత వరకు నీళ్లు పోస్తే సరిపోతుంది. పప్పు ఇలా కొద్దిగా పలుకుండగానే వార్చేసుకోవాలి. ఎక్కువగా ఉడికిన తర్వాత వార్చుకుంటే కూర అనేది మనకి పొడి పొడిగా రాదు, ముద్ద అయిపోతుంది. మనం ఇప్పుడు వార్చుకుంటాం కదా, ఆ వేడికి మళ్ళీ వేయిస్తాం కదా, ఆ వేడికి పప్పు అనేది మగ్గిపోతుంది. చూసారు కదా, ఇలా ఉన్నప్పుడే ఈ టైంలోనే వార్చేసుకోవాలి మనం. ఇప్పుడు వేరొక బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు. ఈ పోపుకి శనగపప్పు వేయనవసరం లేదండి, మనం ఆల్రెడీ కూర శనగపప్పుతోనే చేస్తున్నాం కాబట్టి పోపులో శనగపప్పు వేయనవసరం లేదు. ఇవి కొద్దిగా రంగు మారాలి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి, ఇది వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇక్కడ కారానికి ఎండుమిర్చి, పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాం, ఇంకా మిరప్పొడి అనేది ఏది వేయట్లేదు. అందుకని మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేగింది కదా, ఇప్పుడు దీంట్లో 1 కప్పు కొబ్బరికూర వేస్తున్నాను. కొబ్బరికూర రంగు మారింది కదా, ఇప్పుడు దీంట్లో శనగపప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో రుచికి సరిపోయేంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కొద్దిగా తక్కువగానే వేసుకోండి. ఇలాంటి పప్పుల్లో వాటికి ఉప్పు అనేది తక్కువగా పడుతుంది, కొబ్బరికూరకు కూడా తక్కువగానే పడుతుంది ఉప్పు. చూసి జాగ్రత్తగా వేసుకోండి. కొబ్బరికూర వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. కొబ్బరి అనేది కొంచెం తొందరగా వేగిపోతుంది, లేకపోతే అడుగంటిపోతుంది కలుపుతూ ఉండకపోతే. ఈ శనగపప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కమ్మని కూర రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.